ఈరోజు మార్కెట్ ఒక బ్యాటిల్ ఫీల్డ్ లా మారింది. ఎవరూ ఊహించని దెబ్బలు, ఎవరూ ఆపలేని రైజ్లు. రూపాయి పడిపోయినా ఐటీ స్టాక్స్ మాత్రం గద్దలా లేచాయి. డిఫెన్స్ స్టాక్స్ వేడి పుట్టించాయి. ఇండియా గ్రోత్ ను ప్రపంచం కూడా పట్టించుకోవాల్సిందే అన్నట్లు ఫిచ్ కొత్త అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఆర్బీఐ నిర్ణయం ముందు మార్కెట్ మౌనంగా ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ లోపల మంటలాడుతోంది. ఈ దుమారం, ఈ డేటా, ఈ పవర్ మూవ్స్ అన్నీ మీ మనీ భవిష్యత్తును మార్చగలవి. అందుకే ఒక మాట దృష్టి పెట్టి వినండి, ఎందుకంటే ఈ రోజు న్యూస్ మిస్ అవ్వడానికి కాదు. వెల్కమ్ టు విఎస్బి టీవీ. ఇది మీకు రోజు మారుతున్న ప్రపంచంలో స్పష్టత ఇచ్చే బిజినెస్ అండ్ మార్కెట్ బులెటిన్. ఇక్కడ ప్రతి న్యూస్ ఇలా చెప్తాం, నిజం స్పష్టంగా, మాటల్లో శక్తి ఉండాలి, వినేవాళ్లకు క్లారిటీ రావాలి. చలో ఈరోజు మార్కెట్ కథ మొదలు పెడదాం. మార్కెట్ స్థితి, ఒక నిద్రలేచే దెబ్బ, ఒక నిలబెట్టే రికవరీ. ఈరోజు మార్కెట్ నెగటివ్లో ఓపెన్ అయింది. అది ఒక ఆర్డినరీ ఫాల్ కాదు, అది ఒక వార్నింగ్ షాట్ లాంటిది. కానీ బయ్యర్స్, వారు వెనక్కి తగ్గేవాళ్లు కాదు. చిన్న డిప్ కనబడగానే ఇదే మా సమయం అన్నట్టుగా మార్కెట్లోకి దూకారు. మార్కెట్ మధ్యలో శక్తివంతంగా లేచింది. చివర్లో 200 పాయింట్స్ కింద క్లోజ్ అయినా సందేశం మాత్రం క్లియర్. ఈ మార్కెట్ పడుతుంది, కాని దాన్ని లేపేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. రూపాయి 90 రూపీస్ 41 పైసా. ఇది కేవలం సంఖ్య కాదు, ఒక హెచ్చరిక. రూపాయి మళ్లీ 22 పైసే పడిపోయి 90 రూపీస్ 41 చేరింది. ఇది సాధారణ విషయం కాదు. ఇది ఎకానమీకి, ఫ్యామిలీస్కి, బిజినెసెస్కి ప్రభావం చూపే సిగ్నల్. రూపాయి బలహీనవైతే ఇంపోర్ట్స్ ఖరీదవుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆర్బీఐ డెసిషన్ మరింత కఠినమవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఎనలిస్ట్ చెప్తున్నది ఒకే మాట, రూపాయి ఇప్పుడు అండర్ వాల్యూడ్, అంటే ఫ్యూచర్లో పెద్ద మనీ ఇన్ఫ్లో రావచ్చు. కాబట్టి ఈ పడిపోవడం ఒక కొత్త రైజ్కు మొదటి అడుగు కావచ్చు. ఐటీ స్టాక్స్ మార్కెట్లో ఎదిరించలేని పెరుగుదల. మిగతావన్నీ గ్రీన్లో లేని రోజు ఐటీ సెక్టర్ మాత్రం ఒక రాజులా నిలిచింది. ఎందుకు? బికాజ్ వీక్ రూపీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ ఐటీ ప్రాఫిట్స్. టీసీఎస్, కోఫోర్జ్, ఇన్ఫోసిస్ ఇవి ఆర్డినరీ గెయిన్స్ కాదు, ఇవి ఒక సిగ్నల్. మేమింకా ఆగం, మా రైజ్ ఇంకా మొదలైంది. ఓపెన్ఐ ప్లస్ టీసీఎస్, ఈ పార్ట్నర్షిప్ ఇండియా టెక్ ఫ్యూచర్ను రాసేస్తుంది. ఓపెన్ఐ భారత్లో ఒక పెద్ద ఐఐ హబ్ స్థాపించాలని చూస్తుంది. ఈ కథలో పార్ట్నర్గా టీసీఎస్ ముందుంది. ఈ పార్ట్నర్షిప్ అంటే ఏమిటి? ఫ్యూచర్ ఏఐ సిస్టమ్స్ ఇండియాలోనే డెవలప్ అవ్వడం, ఏజెంటెక్ ఏఐ సొల్యూషన్స్ క్రియేట్ అవ్వడం, కంప్యూట్ ఇన్ఫ్రా ఇండియాలో నిర్మాణం, ఇండియన్ ఐటీ యొక్క గ్లోబల్ పవర్ మరింత పెరగడం. ఇది ఒక వర్డ్లో చెప్పాలంటే భవిష్యత్ టెక్నాలజీ మీద ఇండియా సంతకం పెట్టబోతోంది. డిఫెన్స్ స్టాక్స్, ఒక విజిట్, ఒక పెద్ద ర్యాలీ. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ భారత్ రాక మార్కెట్కి ఒక అగ్ని పెట్టింది. డిఫెన్స్ సెక్టర్ మొత్తం గ్రీన్లో పేలింది. హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్ ఇవి పెరిగిందమ్మా. ఎందుకంటే మార్కెట్ ఒక మాట చెప్తోంది, కొత్త డీల్స్, కొత్త డిఫెన్స్ అగ్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సెక్టర్కి ఇది బిగినింగ్ మాత్రమే. ఫిచ్ అప్గ్రేడ్, ఇండియా గ్రోత్ స్టోరీకి ప్రపంచం సెల్యూట్. ఫిచ్ రేటింగ్స్ ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ను 6.9 నుంచి 7.4కు అప్గ్రేడ్ చేసింది. ఇది సింపుల్ లైన్ కాదు, ఇది ప్రపంచానికి ఒక మెసేజ్. ఇండియా కేవలం వేగంగా కాదు, బలంగా ఎదుగుతోంది. ప్రైవేట్ కన్జంప్షన్ స్ట్రాంగ్, జీఎస్టీ రిఫార్మ్స్ స్ట్రాంగ్, అంటే ఇంకా పెద్ద పొటెన్షియల్ ముందుంది. ఆర్బీఐ పాలసీ, మౌనంగా ఉన్న మార్కెట్, కానీ తుఫాను ముందు నిశ్శబ్దం. ఆర్బీఐ పాలసీ మీటింగ్ దగ్గర పడుతుంది. రూపీ ఫాల్, ఇన్ఫ్లేషన్ ప్రెషర్ ఇవి ఆర్బీఐ డెసిషన్ మరింత క్రూషియల్ చేస్తాయి. మార్కెట్ ఇప్పుడు సైలెంట్గా ఉంటుందనుకుంటున్నారు, కానీ ఇది సైలెన్స్ కాదు, ఇది ఇంపాక్ట్ ఉన్న నిర్ణయం కోసం ఎదురుచూడటం. టుడేస్ టాప్ ట్రేడింగ్ పిక్స్, వేగంగా కదిలే వారియర్స్. మనీ కంట్రోల్ స్పాట్లైట్ ప్రకారం షార్ట్ టర్మ్ ట్రేడర్స్ చూసిన స్టాక్స్ విప్రో, ఏషియన్ పెయింట్స్, జేకే టైర్స్, నేషనల్ అల్యూమినియం, దేవ్యాని ఇంటర్నేషనల్. దీస్ ఆర్ నాట్ ర్యాండమ్ పిక్స్, ఇవి టెక్నికల్ స్ట్రెంగ్త్ చూపుతున్న ఫైటర్స్. కానీ ఒక రూల్, స్టాప్ లాస్ లేకుండా ఏ ట్రేడర్ కూడా యుద్ధం చేయడానికి రెడీగా ఉండకూడదు.
అర్థం ఇండియాస్ ఫస్ట్ ఏఐ లెర్నింగ్ మోడల్. రేస్ ఫైనాన్షియల్ రూపొందించిన అర్థం ఒక యూనిక్ ఏఐ బేస్ లెర్నింగ్ మోడల్. ఇది డేటా, అనలిటిక్స్, రీసెర్చ్ అన్నీ సింప్లిఫైడ్. మార్కెట్ నేర్చుకోవడం ఇక బోరింగ్ కాదు. ఇది పవర్, ఇది క్లారిటీ, ఇది ఫ్యూచర్ లెర్నింగ్. మార్కెట్ ఎప్పుడూ ఒకే రకం కాదు. కొన్నిసార్లు దాడి, కొన్నిసార్లు రక్షణ, కొన్నిసార్లు కంప్లీట్ సైలెన్స్. కాని ముందుకు వెళ్లేవారు ఎవరో తెలుసా? సమాచారం ఉన్నవాళ్లు, ధైర్యం ఉన్నవాళ్లు, నిర్ణయం తీసుకునే సమయం తెలిసినవాళ్లు. ఆ క్లారిటీ, ఆ ట్రూత్ మా విఎస్బి టీవీ మీకు ప్రతిరోజూ ఇస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ ఎనర్జీ ప్యాక్డ్ మార్కెట్ అప్డేట్ నచ్చితే ఒక లైక్ తో సపోర్ట్ చూపండి. మా విఎస్బి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మార్కెట్లో వచ్చే ప్రతి మార్పు మీకు ముందుగా తెలుసుకోవాలి. యోర్ మనీ డిజర్వ్స్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. ఇది విఎస్బి టీవీ, మాటల కంటే జ్ఞానం బలంగా ఉండే స్థలం. మళ్ళీ కలుద్దాం రేపటి మార్కెట్ అప్డేట్లో. యోర్ మనీ డిజర్వ్స్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్.